హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. డీసీయూలో బ్యాట్మ్యాన్ మన రాబర్ట్ ప్యాటిన్సన్ ద బ్యాట్మ్యాన్ మూవీ అండ్ ద పెంగ్విన్ షోని డీసీయూలోకి మర్జ్ చేయబోతున్నారా, లేదా ఒక కొత్త యాక్టర్ని బ్యాట్మ్యాన్గా కాస్ట్ చేస్తారా? రండి మాట్లాడుకుందాం. నేను మెయిన్లీ మార్వెల్ అండ్ డీసీ కామిక్స్ అండ్ మూవీస్ గురించి మాట్లాడతాను. ఇంకా వేరే ఏ సినిమా అయినా నన్ను ఎక్సైట్ చేస్తే దాన్ని కవర్ చేస్తా. మీకు ఈ టాపిక్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటికైతే ఏ కన్ఫర్మేషన్ రాలేదు ఎవర్ డీసీయూ బ్యాట్మ్యాన్ అని. కానీ చాలాసార్లు జేమ్స్ గన్ ద బ్యాట్మ్యాన్ యూనివర్స్ డీసీ ఎల్స్వర్ల్డ్లో ఉంటుంది అని చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ట్వీట్స్ అండ్ స్టేట్మెంట్స్ని చూస్తే మేబీ రాబర్ట్ ప్యాటిన్సన్ని కన్సిడర్ చేస్తున్నారు అని హింట్ ఇచ్చినట్టు ఉంది. మనల్ని అలేఖ్య పికల్స్లో పడేశాడు జేమ్స్ గన్. అంటే కన్ఫ్యూజన్లో పడేయడం అన్నమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. మనం రెండు పాసిబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు రాబర్ట్ ప్యాటిన్సన్ డీసీయూలో బ్యాట్మ్యాన్ అని, అండ్ ఎందుకు అతను డీసీయూ బ్యాట్మ్యాన్ కాదు అని. రాబర్ట్ ప్యాటిన్సన్ డీసీయూ బ్యాట్మ్యాన్ అయితే వాళ్ళు ఎంతవరకు ద బ్యాట్మ్యాన్ యూనివర్స్ని డీసీయూలోకి స్మూత్గా మర్జ్ చేయగలరు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. డీసీయూలో మనం ఇప్పటిదాకా చూసిన వరల్డ్ బిల్డింగ్, టోన్ అండ్ సిటీ వైబ్స్ చాలా డిఫరెంట్ కంపేర్ టు ద బ్యాట్మ్యాన్ యూనివర్స్. జేమ్స్ గన్ చెప్పినట్టు డీసీయూలో ప్రతి మూవీ అండ్ షో ఒక డిఫరెంట్ జాన్రా, ఫీల్, లుక్ అండ్ థీమ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. సో అలా అయితే ద బ్యాట్మ్యాన్లో ఉన్న గాథమ్ని ఈజీగా మర్జ్ చేసేయచ్చు కదా. మనం అనుకున్నంత సింపుల్ కాదది. మనకి ఆల్రెడీ డీసీయూలో గాథమ్ ఎలా ఉంటుంది అనేది క్రీచర్ కమాండోస్లో యానిమేటెడ్ స్టైల్లో చూపించారు. అండ్ దాని వైబ్ అండ్ లుక్ అండ్ ద బ్యాట్మ్యాన్ గాథమ్ వైబ్ అండ్ లుక్లో చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. కానీ రీసెంట్గా క్లేఫేస్ సినిమా షూటింగ్ లివర్పూల్లో చేశారు. అండ్ అదే సేమ్ సిటీలోనే ద బ్యాట్మ్యాన్ని కూడా షూట్ చేశారు. సో మర్జ్ చేసే ఛాన్సెస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. మన రాబర్ట్ ప్యాటిన్సన్ ఒక యంగ్ బ్యాట్మ్యాన్ అండ్ మన డీసీలో ఒక ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్మ్యాన్ కావాలి. అండ్ దానితో పాటు బ్యాట్ ఫ్యామిలీ కూడా ఉండాలి. మన రాబర్ట్ ప్యాటిన్సన్కి ఇంకా ఒక్క రాబిన్ కూడా లేదు. డీసీలో మనం చూసిన వరల్డ్ బిల్డింగ్లో మెటా హ్యూమన్స్ ఆల్మోస్ట్ 300 years నుంచి ఉన్నారు మన అర్త్ మీద. అందుకే మనం పీస్ మేకర్, సూపర్ మ్యాన్ అండ్ క్రీచర్ కమాండోస్లో అన్ని మెటా హ్యూమన్స్ అండ్ మెటా హ్యూమన్ రెఫరెన్సెస్ని చూస్తాం. కానీ ద బ్యాట్మ్యాన్లో అలాంటి వరల్డ్ బిల్డింగ్ ఉండదు. అసలు గట్టిగా మాట్లాడితే వేరే మెటా హ్యూమన్స్ని మెన్షన్ కూడా చేయరు. ఓన్లీ బ్యాట్మ్యాన్ రిలేటెడ్ క్యారెక్టర్స్ అండ్ సిటీ రెఫరెన్సెస్ ఉంటాయి. హర్ష్, జోకర్, బ్లడ్ హేవెన్, అంతే. దీన్ని ట్యాకిల్ చేయొచ్చు. ద బ్యాట్మ్యాన్ పార్ట్ 2ని ఫ్యూచర్లో సెట్ చేసి రాబర్ట్ ప్యాటిన్సన్ని ఒక ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్మ్యాన్గా చూపిస్తే సరిపోతుంది. అండ్ దానితో పాటు అతనికి ఒక బ్యాట్ ఫ్యామిలీని కూడా డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసేయచ్చు. గాథమ్ యూజువల్లీ 3 islandsలో స్ప్లిట్ అయి ఉంటుంది కామిక్స్లో. సో మనం క్రీచర్ కమాండోస్లో చూపించిన గాథమ్ ఒక పర్టిక్యులర్ ఐలాండ్ వైబ్ అండ్ లుక్ మెయింటైన్ చేయొచ్చు విత్ సమ్ చేంజెస్. అండ్ ద బ్యాట్మ్యాన్లో చూపించిన గాథమ్ని ఇంకో ఐలాండ్లో ఉన్నట్టుగా చూపిస్తే సరిపోతుంది. సూపర్ మ్యాన్ సినిమాలో నేను చెక్ చేసిన ప్రతి న్యూస్ పేపర్ మీద డేట్లో ఇయర్ అనేది మెన్షన్ అవ్వలేదు. అండ్ ద పెంగ్విన్ షోలో మనం ఇయర్ని డేట్లో యాడ్ చేసి యూజ్ చేయడం చూస్తాం ఈ మెమోరియల్ ప్లేట్స్ మీద. సో మనకి క్లియర్ కట్ ఐడియా అయితే లేదు సూపర్ మ్యాన్ ఏ ఇయర్లో నడుస్తుంది అని. సో వాళ్ళు దాన్ని కన్వీనియంట్గా చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టుగానే కనిపిస్తుంది, డిపెండింగ్ ఆన్ వెదర్ ద బ్యాట్మ్యాన్ని మర్జ్ చేస్తారా లేదా అని. ద బ్యాట్మ్యాన్ ఒక వెరీ గ్రౌండెడ్ బ్యాట్మ్యాన్ స్టోరీ విత్ వెరీ రియలిస్టిక్ విలన్స్. ఆ టోన్ అండ్ స్టైల్ని కొంచెం ఫెంటాస్టిక్ నేచర్కి చేంజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నా ఒపీనియన్లో ఇట్ ఈస్ నాట్ అ గుడ్ థింగ్. ఎందుకు అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీ నీడ్ అ బ్యాట్మ్యాన్ హూ కెన్ డాజ్ బుల్లెట్స్, ఫైట్ ఏలియన్స్ అండ్ అదర్ బిగ్ థ్రెట్స్ అలాంగ్ సైడ్ ద జస్టిస్ లీగ్. మనకు ఒక బల్కీ బ్యాట్మ్యాన్ కావాలి హూ కెన్ మూవ్ వెరీ ఫాస్ట్ అండ్ అతని డిటెక్టివ్ స్కిల్స్ని కూడా చూపించాలి. నా ఫేవరెట్ రిప్రజెంటేషన్ ఆఫ్ బ్యాట్మ్యాన్ వచ్చేసి ద కోర్ట్ ఆఫ్ ఔల్స్ కామిక్ బుక్ రన్లో ఉన్న బ్యాట్మ్యాన్, which balances both the fantastical nature and the detective skills. నా ఒపీనియన్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్మ్యాన్ కామిక్ బుక్స్ టు దిస్ డే అండ్ నేను దాన్ని హైలీ రికమెండ్ చేస్తాను. ఈ చేంజెస్ చేస్తే రాబర్ట్ ప్యాటిన్సన్ని డీసీ బ్యాట్మ్యాన్గా మర్జ్ చేయొచ్చు, కానీ ఎగ్జిక్యూషన్ అస్సలు ఈజీగా ఉండదు.
లెట్స్ కన్సిడర్ అతను డీసీ బ్యాట్‌మ్యాన్ ఎందుకు కాదు అని. ద బ్యాట్‌మ్యాన్ టోన్‌ని చేంజ్ చేస్తే ఆ వరల్డ్ బిల్డింగ్ అండ్ అట్మాస్ఫియర్‌ని చేంజ్ చేసినట్టుగా అవుతుంది. అండ్ దానికి ఈక్వల్లీ గుడ్ ఆర్ బెటర్ రీప్లేస్‌మెంట్ ఇవ్వడం నియర్ టు ఇంపాసిబుల్ అని నేను చెప్తా. ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ బిల్డ్ చేయడానికి ఆ స్లో పేస్ డిటెక్టివ్ నువార్ స్టోరీ టెల్లింగ్, ఆ లింగరింగ్ షాట్స్, ఆ డర్టీ యానమార్ఫిక్ లెన్స్ అండ్ మ్యూజిక్ ఆ వరల్డ్‌ని అండ్ ఆ స్టోరీని చాలా ఇమ్మర్సివ్‌గా చేసింది. అండ్ వితిన్ ద ఫస్ట్ ఫ్యూ మినిట్స్‌లో ఆ వరల్డ్‌లో మనం జీవిస్తున్నట్టుగా ఫీల్ అవుతాం. ఇప్పుడు అదే టోన్ అండ్ స్టైల్‌ని చేంజ్ చేస్తే యు ఆర్ రిమూవింగ్ ద ఎసెన్స్ ఆఫ్ దట్ వరల్డ్. ఇంకా ఒక గ్రౌండెడ్ బ్యాట్‌మ్యాన్‌ని సడన్‌గా నెక్స్ట్ పార్ట్‌కి ఒక ఫెంటాస్టికల్ బ్యాట్‌మ్యాన్‌గా చూపిస్తే జనరల్ ఆడియన్స్ దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనే దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇది చాలా టఫ్ అండ్ ట్రిక్కీ డిసిషన్. ఈ డిసిషన్ ఒక డబుల్ ఎడ్జ్ స్వార్డ్ లాగా. ముందు చెప్పినట్టు ద బ్యాట్‌మ్యాన్ షూటింగ్ లివర్‌పూల్‌లో చేశారు. అండ్ అదే సేమ్ సిటీలోనే క్లేఫేస్‌ని కూడా షూట్ చేశారు. అండ్ ఆ షూటింగ్ టైంలో వచ్చిన కొన్ని సెట్ లీక్స్‌లో మనం చూడొచ్చు. పోలీస్ కార్ అండ్ పోలీస్ లోగో ఫ్రమ్ క్లేఫేస్ డిఫరెంట్‌గా ఉంది ఫ్రమ్ పోలీస్ కార్ అండ్ పోలీస్ లోగో ఫ్రమ్ ద బ్యాట్‌మ్యాన్. అలాగే ద బ్యాట్‌మ్యాన్‌లో బ్రూస్ వెయిన్ ఆల్రెడీ 28 ఇయర్స్ ఓల్డ్. అంటే అతన్ని మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 36, 38 ఇయర్స్‌కి ఏజ్ అప్ చేస్తేను అతను ఆ 8, 10 ఇయర్స్‌లో డిక్ గ్రేసన్, జేసన్ టాడ్, టిమ్ డ్రేక్‌ని ట్రైన్ చేసి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈచ్ ఇటరేషన్ ఆఫ్ రాబిన్‌కి ఇంకో రాబిన్‌కి టైం ఉండాలి. కామిక్స్‌లో జేసన్ టాడ్ రాబిన్ అవ్వలేదు బిఫోర్ డిక్ గ్రేసన్ బికేమ్ నైట్ వింగ్. అండ్ జేసన్ టాడ్ చనిపోయాక చాలా ఇయర్స్ బ్యాట్‌మ్యాన్ ఎవ్వరిని రాబిన్‌గా ట్రైన్ చేయడు. ఇంకా వేరే క్యారెక్టర్స్ లైక్ బ్యాట్ గర్ల్, బ్యాట్ ఉమెన్, కసాండ్రా కేన్, రెడ్ హుడ్, రెడ్ రాబిన్, డేమియన్ వెయిన్ యాజ్ రాబిన్, ఒరాకిల్ గురించి ఇంకా మాట్లాడనే లేదు. ప్లస్ ఈ బ్యాట్ ఫ్యామిలీలో చాలానే కాంటెంట్ అండ్ న్యూయాన్సెస్ ఉన్నాయి. అండ్ దాన్ని ఈ 8 to 10 ఇయర్స్లో షౌట్ చేయడం ఆ క్యారెక్టర్స్ అండ్ బ్యాట్ ఫ్యామిలీకి జస్టిస్ చేసినట్టుగా ఉండదు. డీసీయూ అండ్ ద బ్యాట్‌మ్యాన్‌లో ఉన్న వరల్డ్ బిల్డింగ్ చాలా అంటే చాలా డిఫరెంట్. ముందు చెప్పినట్టు ఇక్కడ గాతంలో ఉన్న వేరే మెటా హ్యూమన్స్ని సరిగా మెన్షన్ చేయరు. అండ్ వేరే సిటీస్కి కూడా రెఫరెన్సెస్ ఉండవు. డీసీయూలో మెటా హ్యూమన్స్ని స్ట్రీట్లో చూస్తే ఎవడో స్ట్రేంజర్ వెళ్తున్నాడులే అనుకుంటారు. అదే ఇది ద బ్యాట్‌మ్యాన్ యూనివర్స్లో ప్రతి ఒక్కరూ ఆ మెటా హ్యూమన్ని స్టేట్ చేస్తూ ఎవర్రా మీరంతా అనేలాగా ఆ వరల్డ్ని బిల్డ్ చేశారు. ఈ టోనల్ డిఫరెన్స్ని క్లబ్ చేయలేరు. ముందు రాబోయే ల్యాంటర్న్ షో గ్రౌండెడ్గా ఉంటుంది, కానీ దానితో పాటు గ్రీన్ ల్యాంటర్న్స్ ఫెంటాస్టికల్ నేచర్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. సో వరల్డ్ అండ్ టోన్ని ఆ స్టోరీకి ఎలా అవసరం ఉంటుందో అలా డెవలప్ చేస్తారు. కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన ఒక వరల్డ్ అండ్ ఆ వరల్డ్లో ఉన్న టోన్ అండ్ స్టైల్ని చేంజ్ చేయడం అంత సెట్ అవ్వదు. మీరు అనుకోవచ్చు 2 డిఫరెంట్ బ్యాట్‌మ్యాన్ ఉంటే అప్పుడు జనరల్ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వరా అని. నో, కన్ఫ్యూజ్ అవ్వరు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ముందు జరిగింది. ఎక్స్‌మెన్ మూవీస్‌లో ఎవెన్ పీటర్స్ అండ్ ఎంసీయూలో ఆరన్ టేలర్ జాన్సన్ క్విక్ సిల్వర్ని ప్లే చేశారు ఆల్మోస్ట్ అరౌండ్ ద సేమ్ టైం 2014, 2015 టైంలో. బెన్ అఫ్లెక్ బ్యాట్‌మ్యాన్‌గా ఇంకా ఉన్నప్పటికీ రాబర్ట్ ప్యాటిన్సన్తో ఒక బ్యాట్‌మ్యాన్ మూవీని రిలీజ్ చేశారు. జారెడ్ లెటో ఇంకా జోకర్గా ఉన్నప్పటికీ వాకిన్ ఫీనిక్స్తో ఒక జోకర్ సినిమాని రిలీజ్ చేశారు. సో అట్ దట్ పాయింట్ జనరల్ ఆడియన్స్ ఏం కన్ఫ్యూజ్ అవ్వలేదు. ఇంతటితో నా కంటెంట్ ముగిసింది. సో మీకేం అనిపిస్తుంది, రాబర్ట్ ప్యాటిన్సన్ డీసీ బ్యాట్‌మ్యానా కాదా అనేది కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే వేరే ఏ యాక్టర్ డీసీ బ్యాట్‌మ్యాన్గా చూడాలనుకుంటున్నారో చెప్పండి. దీంతో మన వీడియో ఎండ్కి వస్తుంది అండ్ బ్యాట్‌మ్యాన్ బెస్ట్ ఫ్రెండ్ లాగా బీ ఎ పంక్ రాకర్. మీకు ఈ వీడియో నచ్చిందంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త వీడియోలో. అంటిల్ దెన్, పీస్ అవుట్.